హెల్దీ రొటీన్. సండే రోజు ఉదయం నాన్న గట్టు చింకీలను తీసుకుని జాగింగ్కి వెళ్తాడు. పదండి పిల్లలు, ఈరోజు దగ్గర మనం 2 కిలోమీటర్లు నడవాలి. పదండి. 2 కిలోమీటర్లు చాలా తక్కువ నాన్న. నేను చాలా ఈజీగా 5 కిలోమీటర్లు పరిగెత్తుతా. ఇంకా నేను 10 కిలోమీటర్స్. ఓహో, పదండి. ఇవాళ ముందు ఎవరు అలిసిపోతారో త్వరగా చూద్దాం. లెట్స్ గో. ఆ తర్వాత గట్టు, చింకీ ఇంకా నాన్న కలిసి ఇంటి దగ్గర నుండి జాగింగ్కి బయలుదేరుతారు. కానీ కాస్త దూరం వెళ్లిన వెంటనే గట్టు, చింకీ చాలా అలసిపోతారు. ఇంకా ఒక బెంచ్ మీద కూర్చొని నీళ్లు తాగుతూ ఉంటారు. అరే, ఏమైంది పిల్లలు? నాన్నా, నేను అలసిపోయాను. ఇప్పటికి 2 కిలోమీటర్లు అయ్యుంటుంది కదా. హాహా గట్టు, లేకపోతే ఏంటి, 2 కిలోమీటర్లు ఎప్పుడో కవర్ అయి ఉంటాయి. ఏంటి? అరే లేదు పిల్లలు, మనం ఇప్పటి వరకు కేవలం 500 మీటర్లు మాత్రమే పరిగెత్తాము. మనం పెట్టుకున్న టార్గెట్ కనీసం సగం కూడా రాలేదు. నాన్న మాటలు విన్న తర్వాత గట్టు, చింకీలకి తల తిరుగుతుంది. ఏంటి, మేమిప్పటికి చాలా అలసిపోయాం నాన్న. ఇంకా మేము పరిగెత్తలేము. హా, నాకు కాలు కూడా నొప్పులొస్తున్నాయి నాన్నా. ఏంటి? సరే పిల్లలు, కనీసం 1 కిలోమీటర్ అయినా కవర్ చేద్దాం. పదండి. ఏం లేదు నాన్న, మళ్ళీ తిరిగి కూడా రావాలి కదా, మాకు ఓపిక లేదు. హా గట్టు నిజం చెప్తున్నాడు. ఓహో, ఇది చాలా తప్పు పిల్లలు. మీరు ఇంత త్వరగా ఎలా అలసిపోయారు? సరే పదండి, ఇంకా తిరిగి ఇంటికి వెళ్దాం. గట్టు, చింకీ అలసిపోయినందుకు నాన్న కూడా త్వరగా ఇంటికి తిరిగి రావాల్సి వస్తుంది. అక్కడ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళందరి కోసం ఎదురు చూస్తుంటుంది. అరే, మీరంతా ఇంత త్వరగా వస్తారని నేను అస్సలు అనుకోలేదు. అరే, ఈ గట్టు చింకీలను చూడు, 500 మీటర్లు పరిగెత్తేసరికి అలసిపోయారు. నాన్న మాటలు విని అమ్మ ఆశ్చర్యపోతుంది. ఏంటి, ఇంత త్వరగానా? మీ ఇద్దరైతే పిల్లలు పెద్దవాళ్లకన్నా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, కానీ మీరేంటి ఇంత త్వరగా వచ్చేశారు? వీళ్ళు సరిగ్గా డైట్ చేయకపోవడం వల్ల ఇలా జరిగిందనిపిస్తుంది. మీరు సరిగ్గా చెప్పారు. నిన్న రాత్రి కూడా వీళ్ళిద్దరూ మొండిపట్టు పట్టి డిన్నర్కి పిజ్జా తెప్పించుకున్నారు. ఇంకా వీళ్ళు రోజు సాయంత్రం హోంవర్క్ చేసిన తర్వాత బయటకు ఆడుకోవడానికి కూడా వెళ్లడం లేదు. ఇంట్లోనే కూర్చొని వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. చాలు, ఇది కారణమా వీళ్ళు ఇంత త్వరగా అలిసిపోవడానికి? బయట అడ్డమైనవి తినడం, ఇంకా సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం. గట్టు ఇంకా చింకీ ఏం మాట్లాడకుండా అమ్మా నాన్నల తిట్లు వింటుంటారు. సరే నాన్న, ఇప్పటినుంచి మేము బయట ఏమీ తినము. హా నాన్నా. అంతేకాదు పిల్లలు, ఇప్పటినుంచి నేను మీ అందరికీ హెల్దీ రొటీన్ పెడతాను. ఉదయం మీకు గ్రీన్ వెజిటబుల్ జ్యూస్ ఇస్తాను. ఇంక రోజంతా కూడా మీరు మంచి హెల్దీ ఫుడ్ తినాలి. జంక్ ఫుడ్ కేవలం వారానికి 1 రోజు మాత్రమే తినాలి. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? అమ్మ మాటలు విని ఇద్దరు పిల్లలు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అమ్మ కిచెన్లోకి వెళ్లి 3 గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని వస్తుంది. అది చూసి గట్టు, చింకీ భయపడిపోతారు. ఇంకా అప్పుడు అమ్మ ఇలా అంటుంది. ఇదిగోండి పిల్లలు, ఇవాళ నేను జ్యూస్ తయారు చేశాను, తీసుకోండి. ఏంటి, అసలు ఇది ఏం జ్యూస్ అమ్మా? ఇది చూడడానికి అస్సలు బాలేదమ్మా. పిల్లలు, ఇది నా స్పెషల్ రెసిపీ. ఇది పాలకూర జ్యూస్. ఇది చూడ్డానికి బాలేకపోయినా తాగడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తాగి చూడండి. ఏమండి, తీసుకోండి, మీరు కూడా తాగి చూడండి. ఏంటి, నేను కూడా తాగాలా? తప్పకుండా అందరూ తాగాలి. గట్టు, చింకీ భయంతో ఆ 2 గ్లాసులను తీసుకుంటారు. కానీ గ్రీన్ కలర్లో ఉన్న ఆ జ్యూస్ చూసి భయపడిపోతారు. మనం దీన్ని ఎలా తాగుతాం చింకీ? దీని స్మెల్ అస్సలు బాలేదు. కానీ ఇది మనం తాగాల్సిందే గట్టు, లేకపోతే అమ్మ మనల్ని వెళ్ళనివ్వదు. గట్టు, చింకీ చూస్తారు. నాన్న జ్యూస్ మొత్తం ఒకేసారి తాగుతుంటారు. ఏంటి నాన్న, మీరు ఒకేసారి మొత్తం తాగేశారు? నిజంగా చాలా బాగుందా? లేదు గట్టు, దీని టేస్ట్ బాలేదు. కానీ నాకు తెలుసు ఇది తాగితే చాలా హెల్దీ అని. అందుకే నేను దీన్ని మందు అనుకొని తాగేశాను. మీరు కూడా దీన్ని తాగేయండి. అలా చెప్పి నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతనికి ఆఫీస్కి లేట్ అవుతుంది కాబట్టి. గట్టు, చింకీ మాత్రం ఆలోచనలో పడతారు. గట్టు, నాన్న ఇది చాలా త్వరగా తాగేశారు. ఇది తాగడానికి మరి అంత ఘోరంగా అయితే ఉండదు. చింకీ, పద మనం కూడా తాగి చూద్దాం. గట్టు, చింకీ, మీరు ఏదైనా సరే మధ్యలో దీన్ని ఆపకూడదు. ఓకే మమ్మీ. గట్టు, చింకీ ఆ జ్యూస్ ఒక్క సిప్ తీసుకున్న వెంటనే వాళ్ళకి దాని టేస్ట్ అస్సలు నచ్చదు. కానీ అమ్మాయి ఎదురుగా నిలబడేసరికి వాళ్ళు దానిని ఒక్కసారిగా మొత్తం తాగేస్తూ ఉంటారు. అమ్మా, ఇది అస్సలు బాలేదు. హా అమ్మా,
చండాలంగా ఉంది. పదండి పిల్లలు, ఇంక మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి. నేను మీకోసం కీరా ఇంకా బ్రౌన్ బ్రెడ్తో హెల్దీ శాండ్విచ్ చేశాను. గట్టు ఇంకా చింకి టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోతారు. అమ్మ వాళ్ళకి లంచ్కి కూడా సలాడ్నే ఇస్తుంది. పో చింకి, అమ్మ మనల్ని హెల్దీ రొటీన్ ఫాలో అయ్యేదాకా వదిలిపెట్టేలా లేదు. చూడు, లంచ్కి కూడా సలాడ్ ఇచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి డిన్నర్కి కూడా ఖచ్చితంగా ఏదో ఒక హెల్దీ ఐటమ్ ఉంటుంది. హా, దాని టేస్ట్ అస్సలు బాగుండదు తెలుసా. కానీ ఏం చేయగలం చింకి, ఇంటికి వెళ్లాల్సిందే, తిండి తినాల్సిందే. గట్టు చింకీకి స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు. అమ్మ వాళ్ళని చూసి ఆనందంగా, రండి రండి పిల్లలు, కాళ్ళు కడుక్కొని రండి, భోజనం రెడీ. కాని గట్టు చింకి భోజనం చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండరు. వాళ్ళు బాధపడుతూ మొహం మార్చుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అరే పిల్లలు, ఏమైంది? ఇంత డల్గా ఎందుకున్నారు? మీరిప్పుడు కూడా మాకు హెల్దీదే తినిపిస్తారు కదా అమ్మా. హా పిల్లలు, అది అవసరం కదా. కానీ అమ్మా, దాని టేస్ట్ అస్సలు బాలేదు. అరే పిల్లలు, నేను మీ టిఫిన్ కోసం ఇడ్లీ సాంబార్ రెడీ చేశాను తెలుసా. ఆ మాట విన్న వెంటనే గట్టు చింకి చాలా ఆనందపడతారు. ఏంటి, ఇడ్లీ సాంబార్? వావ్ మమ్మీ. హా పిల్లలు, ఇదిగోండి, అమ్మ పిల్లలకి వేడివేడి ఇడ్లీ సాంబార్ సర్వ్ చేస్తుంది. కానీ అమ్మా, మీరు మాకు ఇదెందుకు తినిపిస్తున్నారు? మాకనిపించింది మీరు హెల్దీ రొటీన్ ఫాలో అవుతారని. పిల్లలు, ఈ ఇడ్లీ సాంబార్ కూడా చాలా హెల్దీ. ఈ సాంబార్లో చాలా వెజిటేబుల్స్ ఉంటాయి. ఇడ్లీలో కూడా మినపప్పు, బియ్యం ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. మనం తినాలి అనుకుంటే హెల్దీగా చాలా టేస్టీగా కావలసినన్ని తినచ్చు. వావ్ అమ్మా, ఇది నిజంగా చాలా యమ్మీగా ఉంది. బావమ్మా, మీ హెల్దీ రొటీన్ అయితే చాలా బాగుంది. కానీ పిల్లలు, ఉదయం మాత్రం మీరు జ్యూస్, మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా తినాలి. అప్పుడే నేను మీకు హెల్దీ స్నాక్స్ యమ్మీగా ఉండే భోజనం పెడతాను. అలాగే అమ్మా, డీల్. యమ్మీ. రాత్రి డిన్నర్కి అమ్మ అందరి కోసం పన్నీర్ దోశ ఇంకా సాంబార్ చేస్తుంది. అందరికీ డిన్నర్ చాలా బాగా నచ్చుతుంది. అంతేకాదు, డిన్నర్ తర్వాత అమ్మ అందరికీ వేడి పాలు కూడా ఇస్తుంది. ఇవాళ రోజు చాలా హెల్దీగా ఉందమ్మా. అవును గట్టు, ఇవాల్టి నుంచి మనం డైలీ ఇదే హెల్దీ రొటీన్ ఫాలో అవ్వాలి. నేను మీకోసం జ్యూస్తో పాటు ఫ్రూట్స్ కూడా కట్ చేసి ఇస్తాను. నేను ఇవాళ సాయంత్రం మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా తీసుకునొచ్చాను. నాకు ఫ్రూట్స్ చాలా ఇష్టం అమ్మా. చింకి, అవి చాక్లెట్ కన్నా చాలా మంచిది. ఎప్పుడైనా మీరు చాక్లెట్ తినాలనిపిస్తే తీయటి ఫ్రూట్స్ తిను, అర్థమైందా? ఓకే నానా. ఈ రకంగా అమ్మ హెల్దీ రొటీన్ని అందరూ ఫాలో అయ్యేలా చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.